నాగార్జున గారు ఈసారి ప్రధానంగా మీకు ఏ అంశాలు కలిసి వస్తాయి అనుకుంటున్నారు? మేడం మీకు ఒక మాట చెప్తానండి. భారతదేశమే కాదు సమకాలీన ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వాధినేత పనిచేసిన తర్వాత పరిపాలన సాగించిన తర్వాత తిరిగి ఎన్నికలకు వెళ్ళి తన మ్యాండేట్ని తను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇది నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ ఎన్నికలు ఈ హామీలు మేము అమలు చేశామని మీకు అనిపిస్తేనే మీ కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఎక్కడ లేడు. బహుశా ఇంత నిజాయితీగా, ఇంత నిక్కచ్చిగా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన ట్రెండ్ని సృష్టించాడు. ఇది పొలిటీషియన్స్ అయినటువంటి చాలామంది, మీడియాలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళం, లేకపోతే కొత్తగా రాజకీయాల్లో వచ్చే మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో ఈ ఎన్నికల హామీ అమలైందని మీరు భావిస్తే నాకు ఓటేయండి అని చెప్పడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 95% ఎన్నికలను గెలిచాడు అని మేము భావిస్తున్నాం. ఏదో ఫార్మాలిటీగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగానే మేము చూస్తున్నామే. కాబట్టి ఖచ్చితంగా 5వ ఏట నుంచి సంక్షేమ బావుట ఎగరేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించుకొని కష్టాల కొలిమిలో నిలబడి కలబడి గెలవబడినటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకారంభానికి యుగపురుషుడిగా, కొత్త శతాబ్దానికి, కొత్త యుగతలానికి తను వారధిగా నిలుస్తాడనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మే 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకు సాక్షిభూతాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నిలబడతారని నమ్ముతున్నాం. నాగార్జున గారు, ల్యాండ్ టైటిలింగ్ గురించి ఇందాక మీరు చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. బట్ దీన్ని ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్ళి ఒక రాంగ్ పోర్ట్రే అవుతుందని వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు మీకు మైనస్ అవుతుంది అని మీరు భావిస్తున్నారు? మేడం, ఈ భారతదేశంలో వచ్చినటువంటి ప్రతి రివల్యూషన్ని కూడా, ప్రతి విప్లవాత్మకమైనటువంటి మార్పుని కూడా ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దురహంకారపూరితమైనటువంటి వాళ్ళు ఇదే విధంగా చేయగలుగుతారు. దాంట్లో వేరేటువంటి ఆలోచన చేయరు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు అమలు అయ్యేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవ్వాలంటే ఇందాక చెప్పినట్లే 1,96,00,000 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇది 17,460 గ్రామాలు, 658 మండలాలు, అదేవిధంగా 26 జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో ఇంచ్ టు ఇంచ్ అనేది డ్రోన్ సర్వేతో కానీ డిఫరెన్షియల్ జీపీఎస్తో కానీ కొలుస్తారు. దీనికి సంబంధించినటువంటి భూ యజమానికి నోటీసులు ఇస్తారు. అతని సమక్షంలోనే ఆ సర్వే జరుగుతుంది. దాని పక్కన ఉన్నటువంటి హద్దుదారులకు నోటీస్ ఇస్తారు. వాళ్ళ దాకే జరుగుతాయి. ఇలా 17,460 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటికీ 6,000 గ్రామాల్లో ఇటువంటి రీసర్వే పూర్తయింది. ఈ రీసర్వే పూర్తయిన తర్వాత కేవలం 2.1% మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడైతే అభ్యంతరాలు వచ్చాయో అభ్యంతరాలు వచ్చినటువంటి భూములపైన ల్యాండ్ టైటిలింగ్ అనేది ఇవ్వరు. అభ్యంతరాలకి సపరేట్ రిజిస్టర్లో పెట్టి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లో ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి ల్యాండ్స్కి మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ ఇస్తారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ చెబుతున్నటువంటి మరొక విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎవరికి కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి ఉంటుంది. కాదు, తప్పు. మీకు సరిహద్దులకు సంబంధించి ఏదైనా వివాదాలు వస్తే మీరు సరిహద్దులకు సంబంధించినటువంటి చట్టం ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళచ్చు. ఎప్పట్లాగానే ఆస్తి సంబంధాల విషయాలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు కూడా సివిల్ కోర్టుకు వెళ్ళచ్చు. అదేవిధంగా దారికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చినా కూడా మీరు కోర్టుకు వెళ్ళచ్చు. ఇంతకు ముందు జరిగినటువంటి ఏ విధంగా అయితే కోర్టుకు వెళ్తారో ఆ విధంగా వెళ్ళేటువంటి ప్రతి దాంట్లోనూ మీరు అదేవిధంగా కోర్టు దగ్గరికి వెళ్ళచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ వేస్తే కోర్టుకు వచ్చేటువంటి దఫా మరొకటి ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి 6వ అవర్లో రిజిస్టర్ ఆఫ్ రైట్స్ ఇప్పుడు మనకి 1B అడంగలు 1B రిజిస్టర్లో మన పేరులో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తామండి. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారికి దగ్గరికి వెళ్తాం. ఆర్డీఓది అయిపోయిన తర్వాత అప్పుడు జేసీ గారి దగ్గరికి వెళ్తాం. ఇవి 3 కోర్టులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ROR రిజిస్టర్ మీద ఏమైనా మార్పులు చేయాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఎక్కడైతే ఇక్కడ డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా అయితే ఇటువంటి స్టెప్స్ ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ఒకవేళ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జిల్లా లెవెల్లో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఈ రెండు ట్రిబ్యునల్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా నీకు అన్యాయం జరిగితే అప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళచ్చు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఆర్ఓఆర్ రిజిస్టర్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే ఫస్ట్ ఎంఆర్ఓ అని అడుగుతాం. ఎంఆర్ఓ దగ్గర నుంచి రివ్యూ పిటిషన్ ఆర్డీఓ దగ్గర వేసుకుంటాం. ఆర్డీఓ గారు కూడా చేయకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. జాయింట్ కలెక్టర్ కూడా రివ్యూ పిటిషన్ ఆమోదించకపోతే హైకోర్టుకి వెళ్తాం. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అయినా సరే కోర్టుకు సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలోనూ ఇలానే ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలకు మీరు తీసుకురావద్దు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవ్వాలి అంటే ప్రతి భూమిని సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అమలవుతుంది. ఎటువంటి అభ్యంతరాలకు, అపోహలకు, అనుమానాలకు తావివద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.